గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సోషల్ మీడియాలో నా మీద ఇలా వస్తున్నాయి, నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు అని చెప్పి నువ్వు చాలా ఒక రిజల్యూట్ కన్విక్షన్తో మాట్లాడావు. ఆ రోజు నేను అనుకున్నా బాగానే మాట్లాడి కిరణ్ అని అనుకున్నా. బట్ దానికి మళ్ళీ అది చాలా బ్యాక్ ఫైర్ అయింది నువ్వు అలా మాట్లాడడం సోషల్ మీడియాలో. ఇది నేను క్లియర్ సార్, దానికి ఎప్పుడు దాని గురించి కూడా మాట్లాడగలరు సార్. నేనే చెప్తున్నాను కదా సార్, అంటే ఆ మినిట్లో అరే మనకి ఏమనిపిస్తుంది అంటే మంచి సినిమా అందరూ చాలా బాగా నచ్చుతుంది అంటుంది, ఏంటో ఒకటి రెండు ఇవి జరుగుతున్నాయి ఏంటి అని. అదే మీకు చెప్పాను కదా సార్, మన వెనకాల ఏం ఉండదు, మనం తప్ప మనం ఒక్కరు నిలబడాలి. అది బ్యాక్గ్రౌండ్ మన గురించి ఏదన్నా ఉన్నప్పుడు మనమే చెప్పాలి. కానీ ఏంటంటే అదే మంచైనా చెడైనా నువ్వే చెప్పాలి. మనం ఇప్పుడు కూడా నేను ఇప్పుడు మాట్లాడడం మానేసాను సార్. అంటే అవసరం లేదు ఇంకా. ఆడియన్కి ఏం కావాలంటే మన సినిమా నచ్చితే సినిమా చూస్తారు, ఇవన్నీ ఇంకా అవసరం లేదు. అంటే మనం అనేవాళ్ళని ఆపలేము, వాళ్ళు ఏది మనం ఏమి చేయాలి, సైలెంట్గా నా పని నేను చేసుకోవడం అదొక్కటే చేద్దాం. రిమైనింగ్ అన్నవన్నీ ఇంకా మనం పట్టించుకోకూడదు, అవసరం లేదు. ఎందుకు వచ్చింది రియలైజేషన్ నీకు? ముందు నుంచే ఉండే సార్ ఎప్పుడు. కానీ ఎక్కడన్నా మన సినిమా మీద డబ్బులు పెడతారు ప్రొడ్యూసరు, ఎగ్జిబిటర్స్ ఇవన్నీ తీసుకుంటారు. అరే ఇక్కడ మీరు ఏదో సరదాకి మీరు ఏదో అనేస్తారు, సినిమా ఇలా మీరు సినిమా గురించి ఇలా అనేసి అయిపోద్ది. కానీ డబ్బులు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు గ్రౌండ్ లెవెల్లో. అంతే డబ్బు కదా, స్టేక్ మనీ స్టేక్ అందరికి ఎఫెక్ట్ కదా. ఇక్కడ ఒక పర్సన్ మీద రిమైనింగ్ వాళ్ళు అందరూ ఎఫెక్ట్ అవుతారు కదా సార్. అవును, అది అప్పుడు బాధేసేది. మనం పర్సనల్గా ఎఫెక్ట్ ఓకే, మనల్ని ఏదో అంటున్నారు, మన పర్సనల్ ఓకే, కానీ అది సినిమాకి ఎఫెక్ట్ అయింది అనుకోండి సార్. కంప్లీట్లీ సినిమా నమ్ముకునే వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో చాలా మంది ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, గ్రౌండ్ లెవెల్లో ఉండే వాళ్ళు అందరూ ఉంటారు. అది ఎఫెక్ట్ అయినప్పుడు ఏమైందంటే కోపం వేస్తా సార్. అరే మన మీద ఓకే, మనకు ఓకే, మన మీద ఏదైనా రాసుకోవచ్చు, ఏదైనా అనొచ్చు. కింద నువ్వు చేసే ఎఫెక్ట్ అది సినిమాకి తగిలితే, సినిమా నమ్ముకొని చాలా మంది ఉంటారు, వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను నీకు ఒక్కనే తెలుసు, ఇంతమంది ఈ సినిమా నమ్ముకున్నట్టు తెలియదు కదా. సైకిల్ స్టాండ్ వరకు ఉంటాడు, తెలియదు కదా సార్. సినిమా ఇప్పుడు కానీ ఏదైనా పడింది, నేను వర్క్ చేసే వాళ్ళందరూ మోస్ట్ ఆఫ్ ద కొత్త టెక్నీషియన్లు, ఎంతో మంది హోప్స్తో, ఎంతోమంది ఆశలతో కదా, మరి ఎంతో కష్టపడి వస్తారు కదా. ఒకవేళ నీకు నిజంగా బాగాలేదు అది ఓకే, పర్సనల్ ఏదైనా సంథింగ్ ఏదైనా జరిగిందనుకో, నేను ఎఫెక్ట్ అవ్వడం పక్కన పెట్టాను. నాకు ఇంకో సినిమాలు వస్తాయి, నేను సినిమాలు చేసుకోబోతున్నాను, లేకపోతే మా అమ్మ నాన్నకి అన్నం పెట్టి ఎంత సంపాదించుకోగలిగాను, తిన్నాను, వెరీ హ్యాపీ. రిమైనింగ్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక సినిమాని ఎఫెక్ట్ అయితే వీళ్ళందరూ గ్రౌండ్ లెవెల్లో ఏదైనా వీళ్ళందరికీ అయితే వీళ్ళని ఎవరు చూస్తారు? వాళ్ళకి తెలియదు కూడా తెలియదు కదా సార్ బయటికి. అవును, వాళ్ళ పేర్లకి ఉండదు, వాళ్ళ బయటికి తెలియదు కదా. అది అవసరమైన అనిపిస్తుంది. నిన్ను టార్గెట్ చేస్తారు కానీ వాళ్ళు ఎవరు తెలియదు తెలియదు కదా సార్ అని అనిపిస్తుంది. మళ్ళీ అది కూడా వద్దు, అది కూడా నో, పన్ను చేసుకో హ్యాపీగా. అంటే యూ ఫెల్ట్ దట్ యు ఆర్ టార్గెటెడ్ కిరణ్? లేదు సార్, నేనేమంటున్నానంటే నిజంగానే ఐ హ్యావ్ డన్, నేను ఒక 70% ఒక మంచి వర్క్ చేసిండే, 30% హ్యావ్ డన్ బ్యాడ్ వర్క్. నా వర్క్ నచ్చక అనేవాళ్ళు ఉంటారు, చేసిన వాళ్ళు ఉంటారు. కానీ దాన్ని నేను అదే చెప్పాను కదా సార్, నాకే తెలుసు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఏ రోజు నన్ను ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలాసార్లు మనం బయట కలిసినప్పుడు కూడా మీరు అంటారు అది కాదమ్మా ఇలా చేయొచ్చు కదా అని. నేను మంచిగా నిజంగా సార్ అది తీసుకున్నాను అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, నేర్చుకుంటున్నాను. కానీ ఇవి ఎలా చేస్తా ఇంకా నేను వాటి గురించి జెన్యున్గా చెప్తున్నాను సార్. నేను పట్టించుకోవడం నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను. అంటే ఒక పాజిటివ్ పాయింట్, ఇప్పుడు సోషల్ మీడియా అన్నది రెండు రకాలుగా పనిచేస్తుంది. ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్ అండ్ లెర్న్, అది అర్థం చేసుకుని నేర్చుకోవడానికి అది ఒక మిర్రర్ లాగా ఉపయోగపడుతుంది సోషల్ మీడియా. ఇప్పుడు నువ్వే కదా ఇది నేను ఇంకా మాట్లాడినండి, నా వర్క్ మీదే నేను కాన్సన్ట్రేట్ చేస్తాను, దట్ యూ లెర్న్ ఫ్రమ్ సోషల్ మీడియా ఓన్లీ. ఇంకా వాళ్ళతో పెట్టుకుంటే మనం అయ్యే పని కాదు, మన పని మనం చేసుకెళ్ళాలి అన్న ఒక రియలైజేషన్. అలాగే వాళ్ళు సజెషన్సో వాళ్ళ కరెక్షన్సో ఒక్కొక్కసారి బాగా దారుణంగా క్రిటిసైజ్ చేసినా దానిలో ఏదో ఒక పాయింట్ నేర్చుకోవడానికి అన్నది ఉంటుంది ఒక గ్రోయింగ్ హీరోకి. అలా నువ్వు నేర్చుకున్నది ఏమైనా ఉందా అందులో? సార్ ఒక్కటి నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో చెప్తాను సార్, ఐ మే బీ రాంగ్ ఆర్ ఐ మే బీ రైట్. మీ జనరేషన్కి ఇప్పుడు ఉన్నదానికి చిన్న తేడా ఏంటంటే సార్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి గురించి అన్నా మీ దగ్గరికి వచ్చి చెప్పడము, ఎవరి గురించి అన్నా పలానోడు అలా అంటా ఇలా అంటా అది ఇదని మీకు చెప్పినప్పుడు అయితే మీ కమ్యూనికేషను ఇది అంటరా అని చెప్పి మీరు అప్పుడు సోషల్ మీడియాలో పెట్టడానికో దీనికి అన్నది మీ దగ్గర ఆప్షన్ లేదు. అయితే ఏం చేసేవాళ్ళు ఆ విషయం అవునంటే ఇలా మాట్లాడుకుంటున్నారని పక్కన వాళ్ళతో మాట్లాడేవాళ్ళు, డిస్కస్ చేసేవాళ్ళు. ఎక్కడన్నా కలిసినప్పుడు నీ గురించి ఇది మాట్లాడుతున్నారు అది నిజమేనా అని అడిగేవాళ్ళు. అప్పుడు అతను ఓపెన్గా చెప్పేవాడు, నిజమా కాదా అని మీ మధ్యనే ఉండిపోయేదే తెలిసిపోయేది. సో ఇట్స్ క్లియర్. ఇప్పుడు నా గురించి ఏదన్నా ఎవరి గురించి అన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్పర్సన్ గురించి సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు ఇది నిజమా అబద్ధమా, దిస్ న్యూస్ ఈజ్ ఫేక్ ఆర్ రైట్ అని ఆలోచించే పర్సెప్షన్లో కూడా ఒక 75% ఆఫ్ ద పీపుల్ లేరు ఇన్ దిస్ బిజీ వరల్డ్.
మాకు ఏదో ఫోన్లోకి వచ్చేస్తే ఇలా చూడగానే ఇలా వేసేసారా నోకునేసామా అయిపోయిందా ఇదంటే ఇలా వేసేది. ఎవరు ఏదైతే వేస్తున్నారో అదే నిజం అనేది నమ్మేసే పరిస్థితి ఏర్పడిపోయింది. మనకంత టైం లేదంటున్నాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నిజమా అబద్ధమా అని దాన్ని చెక్ చేసేంత టైం లేదు. బికాజ్ మనకి ఏమవసరం, ఈ టైం చూసామో నవ్వుకున్నా ఇలా అయిందంటారా మనం వెళ్ళిపోతున్నాం. సో ముందుకు దీనికి అదే సార్ తేడా. ఏంటంటే ఎవరేదన్నా ఏదన్నా రాస్తుంటే అది నిజమేనేమో అనేసి మనం దాంట్లో ఇన్ని సోషల్ మీడియాలు ఇవన్నీ వచ్చేయడం వల్ల ఇలా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 years బ్యాక్ మేము 2000 ఎర్లీ 2000s మేము సినిమాలు చూసేటప్పుడు మాకు ఏదైనా ఒక సినిమా మాకు వర్క్ చూసాము, మా హీరో చూసాము, మా హీరోకి పక్కన హీరోకి ఏదో గొడవలు ఉంటాయి. మా ఫ్యాన్స్ ఉంటాం కదా, వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, మా ఫ్యాన్స్ ఉంటారు, మేము ఏదో గొడవ పడేవాళ్ళం. ఆ గొడవ పడేది ఏమైపోయేది, మా మధ్యలో ఉండేది. ఆడెవరైతే అటు సైడ్ 5 మంది ఉన్నారు, ఇటు సైడ్ 5 మంది ఉన్నారు, మేము గొడవ పడేవాళ్ళం హీరోల గురించి. ఇంకా వేరే వాళ్ళకి తెలిసేది కదా. ఇప్పుడు ఏమైపోతుంది, ఆ గొడవ సోషల్ మీడియాలో పడుతున్నాం. సోషల్ మీడియాలో ఇప్పుడు 10 మందికి కాదు, ఇది లక్షల మందికి తెలుస్తుంది. కోట్ల మంది, లక్షల మంది. ఇప్పుడు నాకు ఏదైనా సినిమా నచ్చలేదే, ఇంత వరస్ట్గా తీస్తాడంటారా సినిమా అని చెప్పి వాడిని తిడుతున్నాను అనుకో హీరో. అప్పుడు నేను అనుకుండేవాడిని తిట్టేవాడిని, నా ఫ్రెండ్కి తెలిసేది. ఇప్పుడు అది ఎక్కడ తిడుతున్నా, నాకు యాక్సెస్ ఉంది కాబట్టి ఫోన్లో, నేను ఫోన్లో తిడుతున్నాను. నాకు అనిపించింది ఫోన్లో తిట్టడం వల్ల. దీన్ని ఎవరు చూస్తున్నారు, అందరూ లక్షల మంది చూస్తున్నారు. అదే సార్ సింపుల్ తేడా. ముందుకి దీనికి తేడా ఏంటంటే ఇదంతా వచ్చాడు గుడ్ ఆర్ బ్యాడ్, ఇది చాలా దాన్ని ఏమంటారంటే ఈ ఫేస్లో ఉన్నాం మనం. అదే అంటే దాని నుంచి నువ్వు ఒక ఇంటెలిజెంట్ బాయ్గా, ఒక ఎడ్యుకేటెడ్ బాయ్గా సార్ నువ్వు నేర్చుకున్న పాయింట్ ఏదైనా ఉందా అన్నది కనుక నువ్వు చెప్పగలిగితే ఇట్ విల్ హెల్ప్ ద పీపుల్ ఆల్సో, అదర్స్. నేను అదే చెప్తున్నాను సార్, మీరు అడిగిన క్వశ్చన్కే ప్లీజ్ డోంట్ ఎఫెక్ట్ బై అదర్ వర్డ్స్. ఎవరైనా వేరే వాళ్ళ గురించి నీకు ఏదైనా చెప్పినా ఆర్ ఏదైనా నువ్వు ఎక్కడన్నా అన్నా, మనకు ఏదో సామెత అంటుంది కదా సార్, ఒక్కోసారి నువ్వు కళ్ళతో చూసింది కూడా నిజం కాదు, నువ్వు చెవులతో విన్నది కళ్ళతో చూసింది కూడా నిజం కాదు, ఏం జరుగుతుందో తెలీదు. సో పక్కన వాళ్ళ గురించో లేకపోతే బయట జరిగేదాని గురించో ఏదైనా నీకు ఎవరన్నా ఏదైనా చెప్పినా నువ్వు ఎఫెక్ట్ అవ్వద్దు. నీకంటూ ఒక ఓన్ డిసిషన్ పెట్టుకో, నీకంటూ ఒక సెల్ఫ్ అనాలిసిస్ ఉంటుంది కదా సార్, అదే నమ్ము. ఓకే, ఎదుటి వాళ్ళు ఏదో చెప్తున్నారనే దాన్ని నువ్వు నమ్మొద్దు అన్నది నేను బిలీవ్ చేస్తాను. నేను అది పాటిస్తాను కూడా సార్. ఓకే, మీ గురించి నాకు ఎవరన్నా వచ్చి ఏదైనా చెప్పేస్తే ఇది చెప్పేశారంట, ఇదేనా అన్న సార్ ఇలా అంటాను నేను అనుకోను సార్. నాకు నీకు ఉన్నదేంటి, పర్సనల్ ర్యాపోతో. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి సార్, సినిమాలకు నేను చూస్తాను వరస్ట్ ఫిలిం అంటారా ఇది ఇదని, నాకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది కదా సార్. నేను ట్రైలర్ చూసింటాను, ఒక పాటలు వినింటాను, ఇలా అంటున్నాడు కానీ ఏమో నాకు నచ్చచ్చేమో, అవతలోడికి నచ్చింది నాకు నచ్చాలని లేదు, నాకు నచ్చింది అవతలోడికి నచ్చాలని లేదు. నేను అలా సినిమాలకి వెళ్ళి చూస్తాను సార్. నేను అలా ఇప్పుడు కూడా అలాగే చూస్తాను. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నేను మార్నింగ్ సినిమాలు ఏదైనా ఎలా ఉంది అని అన్న పాయింట్ ఆఫ్లో చాలామంది బాగాలేదురా ఇది అంటారు. అవునా, ఒకసారి నేను చూద్దాం. ఇప్పుడు నేను సినిమా చూడాలనుకుంటున్నాను, నాకెందుకో ట్రైలర్ నచ్చింది, మేబీ నా టేస్ట్ నాకు నచ్చుతుందేమో అని చెప్పి నేను వెళ్ళి చూస్తాను. పక్కన వాళ్ళ దాని మీద నువ్వు ఎఫెక్ట్ అవ్వద్దు, నువ్వు చూడు విను అన్నీ, కానీ నీకంటూ ఒక ఓన్ డిసిషన్ తీసుకుంటే చాలా మంచిదని నేను బిలీవ్ చేస్తాను, అది నేను పాటిస్తాను కూడా.